సార్లు చెప్పాను. సరే, ఈ విషయాలు మనం గమనించినప్పుడు పిల్లల కొన్ని విషయాలు నేను 3 విషయాల మీద దృష్టికి తీసుకొని వస్తాను. మరి 127వ కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము. ఇల్లు అందరికీ అవసరం, కానీ చాలా మంది ఇల్లు స్టార్ట్ చేస్తారు, అందులో పూర్తి చేయరు. కొందరు పూర్తి చేసిన అందులో నివాసం ఉండదు. కానీ దేవుడు తను ప్రేమించి ఆశించిన రీతిగా తన వ్యాపారానికి అతి దగ్గరగా ఉండడానికి ఈ శాంతినగర్ లో దేవుడు ఇచ్చిన గుడాన్ని బట్టి కొన్ని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించినప్పుడు ఆయన ఇవన్నీ మనం తీసుకోలేదు. మనుషులు ఇచ్చింది మనుషుల సాయం కొంతకాలమే, కానీ వారికి ఇల్లు దయచేయనా అని నా మనసు ప్రార్థించాం. కనుక గమనించినప్పుడు ప్రియులారా, మరి ఇంటిలో కొన్ని ఆత్మ సంగతులు గుర్తు చేస్తాను, జగదీష్ కూడా గ్రహించాలి. ఎందుకంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఇల్లు మాట్లాడద్దమ్మా ప్లీజ్. ఇల్లు చాలా మహత్కారమైనది, ఇల్లు చాలా మంచిది. ఈ ఇంట్లో నాకు అన్ని వచ్చిన తర్వాత కలిసి వచ్చిందంటారు చాలా మంది. ఇల్లు మహత్యమే నాకు అని గొప్పగా చెప్తారు. వాక్యం ఏమంటుందంటే దేవుడు అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. అతడు అడుగుపెట్టు ప్రతి స్థలం అతనికి ఇస్తానన్నాడు. జగదీష్ దేవుని కుమారుడు. ఒకవేళ జన్మనిచ్చినటువంటి ఆ తల్లిగా రాజేశ్వరి ఉండవచ్చును, అలాగే సుబ్బయ్య గారు ఉండవచ్చును, కానీ ఆత్మీయ పాలనను చూసినప్పుడు దేవుడు ఆయనను కొన్నాడు ప్రాణం. తన విలువైన రక్తం ఇచ్చి ఆయనను కన్నాడు. కనుక తన కుమారుడు కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆయన ఇల్లు అయితే ఇలాంటి ఇల్లు ఎన్నైనా ఇవ్వగలడు. హల్లెలూయా. కానీ ఇల్లు కాదు, ఆయన దేవుడు మరి జగదీష్కు ఇల్లును ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఇల్లు మనకు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. చాలా మంది వాస్తు అంటారు. వాస్తు కాదు, మన జీవితంలో ఉండాల్సింది క్రీస్తు. చాలా మంది కూర్చోండి, త్వరగా మీ వైపు చూస్తున్నారు, కూర్చోండి ప్లీజ్. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఇక్కడ డోర్లు తీసి అక్కడ కిటికీలు పెడతారు, అక్కడ కిటికీలు తీసి డోర్లు ఇక్కడ పెడతారు. అట్లా పెట్టి ఒక 160 బతుకుతామా? పడుకుంటే తిరిగి ఉదయం చూసే గ్యారంటీ ఎవరికి? అంటే మనుషుల యొక్క ఆయుష్ను ఇల్లు ఈ వాస్తు కాదు. నీ క్రియలను బట్టి నీకు ఫలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏది విత్తితే అదే పంట. వేసేది పారంక పైతనాలు వేసి యాపిల్ పండ్లు మోస్తాయమ్మా. యాపిల్ పండ్లు పోయావు, నువ్వు ముండ్లు మోస్తావు. అది సత్యం గుర్తుంది. దేవుడు అతన్ని ప్రేమించాడు, నీతి గల దేవుని నమ్ముకున్నాడు కనుక ఆయన నీతిమంతుడు. కనుక చక్కటి గృహాన్ని ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన మాట. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పొందుకోలేని స్వాస్థ్యాన్ని దేవుడు తన కుమారుడు ప్రేమించి చక్కటి గమనించినప్పుడు పిల్లరా, మరి దేవుడు ఇచ్చినటువంటి ఇల్లు, మరి ఇంటిలో ఏముండాలంటే దీపం తీరినాయి, అవమానం రాకుండా కాపాడు. మరి ఈ ఇంటిలో ఈ కుటుంబం దీవించబడాలంటే ప్రియులారా గమనించాల్సిందంటే ఇంటిలో మరి దేవుడి యొక్క మాటలు ఉండాలి. ఒబేదెదోము ఇంటిలో మందసం ఉన్నందున ఒబేదెదోమును మరి దీవించినట్టు వాక్యం సెలవిస్తుంది. ఏముంది ఒబేదెదోము ఇంటిలో చూసినప్పుడు పిల్లలు కొన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడి ఏప్రిల్లోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 3-4 చూసినప్పుడు ఎవరైనా నాకు సాయం చేయాలి. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఎస్. సువర్ణ ధూపార్తి పిల్లలు అక్కడ మందసంలో ఏముంది? ఆ ఒబేదెదోము ఇంట్లో ఏమి చూసి మాట్లాడదాం. దేవుడు దీవించాడు. ఒబేదెదోము ఇంటిలో కలిగిన వారు అందరినీ దీవించాడు. దావీదు అది చూశాడు. అది చూసి మందసం తన రాజ్యానికి తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియ దేవుని సంగమా, ఒబేదెదోము ఇంటిలో ఉన్న మందసంలో ఏముంది అని గమనించినప్పుడు సువర్ణ ధూపార్తి అంటే బంగారుతో తాపబడినటువంటి, బంగారు దేనికి పరిశుద్ధతకు సాదృశ్యం, దేవునికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ సువర్ణ ధూపం అనగా పొగ. దేవుని వాక్యం అంటుంది, నా ప్రార్థన సాయంకాలపు నైవేద్యం వలె ఉదయకాలపు ధూపం వలె నీ సన్నిధికి చేరనుగా అంటాడు కీర్తనకారుడు. హల్లెలూయా. అంటే మన ప్రార్థనలు పైకి వెళ్తాయి, ఆశీర్వాదాలు కిందికి వస్తాయి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉందో, ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధిలో ధూపము నిత్యం ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. అందుకే ఒబేదెదోము ఇల్లు దీవించబడి ఉంది అని చెప్పడానికి ఒక సాదృశ్యాన్ని మన్నా ప్రియులరా, మరి మన పితరులు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు మన పితరులను పోషించాడు.
ఆకాశం నుండి మన్నాను కురిపించి మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు లక్షల మందిని పోషించినటువంటి దేవుడు. అయితే మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. ప్రియులారా, గమనించినప్పుడు మరి మన్నా దేనికి సాదృశ్యం? మొదటిది ప్రార్థనకు సాదృశ్యంగా చెప్పాను. మరి రెండవది ఏమిటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50. నాకు వెరీ ఫాస్ట్ గా సాయం చేయండి. 6:49-50. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినవాడు. థ్యాంక్ యూ, మా గాడ్ బ్లెస్. ఇక్కడ గమనించండి, తలెత్తండి. యేసు ప్రభువారు మరి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క రొట్టె, శరీరానికి రక్తానికి సాదృశ్యం ఉన్న ద్రాక్షరసం అనగా సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఒక సంఘానికి నువ్వు చెందిన వ్యక్తులు, సంఘము నీకు కంచెగా ఉంటుంది. సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘములో యేసయ్య రక్తం ఉంటుంది ప్రియులా. కనుక ఈ రక్తం చేత కడగబడిన మనము ఆ కుటుంబంలో దీవించబడాలి. అంటే రెండవ విషయం ఏంటంటే మరి ఆ కుటుంబము ఆయన పనులలో చేయింది. సంఘంలో ఆదిమ కాలంలో చూసినప్పుడు ఇంటింటా రొట్టె విరుచుగా చూసినాం. నా ప్రియ దేవుని సంఘమా, నీవు ఏ యొక్క బలహీనత ఉన్నావు నాకు తెలియదు, కానీ నేను ఫలానా బలహీనత నుండి నేను ఇంకా విడుదలేదని చాలా మంది ఆయన రక్తాన్ని చేయవేయట్లేదు, ఆయన శరీరాన్ని ముట్టుకోలేదు. అంటే ఆయన మరి జీవాహారాన్ని పాల్పంపులు పొందని వారు, అలాంటి వారు. కనుక రెండవ విషయాన్ని చూసినప్పుడు పిల్లరా, ఎవరైతే ఏ కుటుంబం అయితే ఈ యొక్క రక్తమాంసాలు అనగా బల్ల ప్రభు బల్ల సంస్కారం